RAMA Rama, KRESHNA Krishna. Before breakfast or 50 times, after dinner 50 times అండి. ఉదయం 50 సార్లు, సాయంత్రం 50 సార్లు, ఇలా 50 రోజులు రాయండి. కృష్ణాను పిలిపించండి, ఏం కాదు. అలాగే మీకు SSK అని కూడా పిలిపించుకోవచ్చు, లేదు SK అని కూడా పిలిపించవచ్చు షార్ట్ ఫామ్లో. ఎనివే మీరు బర్త్ నెంబర్ 25/1992 అన్నారు. రెండో నెంబరు చంద్రుడు, అలాగే డెస్టినీ నెంబర్ 1 అంటే రవి. ఈ కాంబినేషన్లో ఉన్న వ్యక్తులకి తొడభాగం ముందు ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అలాగే ఏది చెయ్యాలన్నా కూడా భయం ఉంటుంది. మీరు ఎదటి వారికి ఎక్కడ పని చేసినా వారికి బాగుంటుంది, కానీ మీ జీవితంలో మాత్రం ఎప్పుడూ ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. మంచికి పోయి ఎక్కువ చెడు తెచ్చుకునే జాతకంగా మీకు కనపడుతుంది. మీకు డస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీ కానీ కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఓకే, ఫైనాన్షియల్గా డెవలప్మెంటు, ఆరోగ్యంగా బయట రావడానికి ప్రతి నిత్యము కూడా మీరు విలవేల్పు మీరు కొలవలసిన దైవం వెంకటేశ్వర స్వామిగా చెప్పుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం మీరు గుడికి వెళ్ళండి, 7 ప్రదక్షిణలు చేయండి. నేను ఇచ్చే మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండండి. కర్పూర హారతి వెంకటేశ్వర స్వామికి డైలీ ఇచ్చి 7 సార్లు చదవండి. శనివారం గుడికి వెళ్ళండి. అలాగే గోవింద నామాలు చదువుతూ మీ ఓపిక కొలది 11 లేక 21, 54 ప్రదక్షిణలు చేసినట్లయితే ఇలా 11 నెలలు చేసేలోగా, లేదు ఒక 6 నెలలు చేసేలోగా మంచి రిజల్ట్ వస్తుంది. వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహినే రాజయే వెంకటనాథం నిత్యం. మరొకసారి మీరు రాసుకోండి. వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహినే రాజయే వెంకటనాథం నిత్యం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక 7 సార్లు చేస్తే చాలు. ఫైనాన్షియల్గా మంచి రిజల్ట్ వస్తుంది. మీ లక్కీ నెంబర్ 1, అన్లక్కీ నెంబర్ 9 అని చెప్పాలి. ఎనివే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీకు యాక్సిడెంట్ అంటే గతంలోనే 2 జరిగినట్టుగా కనపడుతుంది. మీరు మాత్రం ప్రతినిత్యము నరసింహస్వామి టెంపుల్ కనుక ఉన్నట్లయితే 3 నెలలకు ఒకసారన్నా వెళ్ళి దర్శించుకురండి. మీకు జరగబోయే విపత్తుల నుంచి కూడా బయటపడతారు. టోటల్గా బాగుంది. రామకృష్ణ గారు అనేక పెరిగిన కృష్ణలో పెట్టుకుని కృష్ణ అని పిలిపించండి. కృష్ణ గారు, ఆల్ ది బెస్ట్. ఈరోజు గురువు గారు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 7207943999 8858999935 నెంబర్కి డయల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువు, మనం శంకు పూజల గురించి మనం మాట్లాడతాం. తప్పకుండా అండి. ఇదే మీరు అడిగిన క్వశ్చన్. కాల్ చేద్దాం గురుగారు. హలో. ఓకే అండి, శంకు పూజలు చాలా ఘనంగా జరిగినాయి. యాక్చువల్గా ఈ శంకు పూజలు రంగరంగ వైభవంగా జరిగినటానికి అనేక ఇతర దేశాల నుంచి కూడా ఈ పూజలో వచ్చి పాల్గొనడం జరిగింది. సో మనం అనుకున్నట్లుగా 108 శంఖాలతో ఈ పూజ చేయటం కూడా జరిగింది. హలో, నా పేరు ఏవిఎస్ఆర్ గురునాథం అండి. ఏవిఎస్ఆర్ గురునాథం అండి. అవునండి. 19/2/1973. సార్, మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? శివ అని పిలుస్తారు, లేకపోతే గురునాథం అండి. ఎక్కువ శివ అని పిలుస్తారండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? విజయవాడ. సార్, ఏవిఎస్ఆర్ గురునాథం గారు 19/2/1973 ఎక్కువగా శివ అని పిలుస్తారు, కరెక్టే కదా సార్? అంతేనండి. సార్, మీ సమస్య ఏంటి సార్? అంటే కొద్దిగా ఏవిఎస్ఆర్ గురునాథం అని కొద్దిగా ప్రాపర్టీస్ 5-6 కొన్నాను, మొత్తం మళ్ళీ అమ్మేశాను. అది దాని 13వ నెంబర్ వచ్చింది. అది కారణమా ఏంటని అర్థం కావడం లేదు. ఏమండి, ఏంటి చెప్పండి ఒకసారి. గురునాథం గారు చెప్పండి. ఏవిఎస్ఆర్ గురునాథం అనే దాంట్లో 13వ నెంబర్ టోటల్ వచ్చిందండి. నా ప్రాపర్టీస్ 5-6 మొత్తం అమ్మేశాను. కారణం ఏంటనేది అర్థం కావడం. అదే కారణమా ఏంటనేది మంచి క్వశ్చన్ అడిగారు. ఏవిఎస్ గురునాథం అని 13 అని మీరు ఎలా కౌంట్ చేశారు? ఏవిఎస్ఆర్ గురునాథం అండి. ఏవిఎస్ఆర్ గురునాథం. అదేనండి. ఏ అంటే 1, వి అంటే 2, 3 అలా కౌంట్ చేసుకుంటే 13 అక్షరాలు వచ్చినాయి అనుకుంటున్నారు, అంతే కదా? 13 టోటల్ వచ్చింది మొత్తం మీద అని చెప్పేసి వేరే వాళ్ళు అన్నారులేండి, అందుకని అడుగుతున్నాను. ఓకే అండి, కంగారు పడకండి, ఏం కాదు. దాని గురించి అలా అనుకోవద్దు. టోటల్గా మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా తేడా ఉంది. ఎనివే మీకు హెడేక్ ఎక్కువగా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండాలి. ఎనివే మీకు నెక్ భాగం ముందు కానీ లెగ్స్ అంటే కాళ్ళ మీద కానీ ఒక పుట్టుమచ్చ కనపడుతుంది. బర్త్ నెంబర్ 1 ఆ డెస్ట్ నెంబర్ 5 ఎప్పుడైతే 1 to 5 కాంబినేషన్లో ఉన్న మీరు చెయ్యాలనుకున్నది అంటే మీకు ఎప్పుడు కూడా లేట్గా వస్తుంది, కానీ లేటెస్ట్గా అవుతుంది. ఎందుకు ఆ వర్డ్ మీకు చెప్తున్నానంటే బర్త్ నెంబర్ 1 అంటే రవితో ఉన్నారు. ఆ డెస్ట్ నెంబర్ 5 బుధుడితో ఎండ్ అయింది. అంటే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం అంటారు. ఎనివే 13 అక్షరాలు ఉన్నమాట వాస్తవమే. కానీ మీరు ఈ రోజు నుంచి గురునాథము అనే దాంట్లో అంటే మిమ్మల్ని ఏమని పిలవాలంటే ఏవిఆర్ అని పిలిపించుకోండి. ఏవిఆర్ అని కాల్ చేయించుకోండి.
ఏవిఆర్ అండి, మీ వెహికల్స్ మీద ఏవిఆర్ అని ఎంచండి. అలాగే మీకు మన డోర్ మీద కూడా ఏవిఆర్ అని పెట్టించండి. ఏవిఆర్ అని కాల్ చేయించండి, మంచి రిజల్ట్ వస్తుంది మీకు. 8వ నెంబర్ లక్కీ అన్లక్కీ నెంబర్, అలాగే లక్కీ నెంబర్ 1 or 5, అన్లక్కీ నెంబర్ 8 or 6 అన్లక్కీ నెంబర్గా చెప్పుకోవాలి. బీ కేర్ఫుల్. మీకు నడువు నొప్పి కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇచ్చేటట్టుగా ఉంది కనపడుతుందండి. ఎందుకనంటే మీకు ఎప్పుడైతే బర్త్ మంత్ 2 కాంబినేషన్లో చంద్రుడితో రవి కలిశాడో అందువల్లే మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కంగారు పడద్దు, టోటల్గా తగ్గుతుంది. మీకు ఆ స్థలం అమ్ముడవ్వాలి అని అంటే ఏం చేయాలో నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రంతో సాయిబాబా విగ్రహాన్ని ఒకటి పెట్టుకుని ప్రతి నిత్యము కూడా ఈ మంత్రంతో చేసి ఆ విభూతిని తీసుకెళ్ళి ఆ సైట్లో జమ్మండి, వెంటనే సేల్ అవుతుంది, మీ అనుకున్న రేటుకి అవుతుంది. అది గురించి అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓం చైనే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఒక సాయిబాబా విగ్రహం ముందు పెట్టి ఆ విభూతిని తీసుకెళ్ళి మీ యొక్క ఏదైతే అమ్ముడవ్వాలనుకుంటున్నారో దాని మీద జమ్మండి, వెంటనే అవుతుంది. ముందు మెంటల్ టెన్షన్ తగ్గాలి. మీరు మనసు మాత్రం ఎప్పుడు టెన్షన్ ఎక్కువగా ఉంది, అందుకని ఈ మంత్రం ఎక్కువ చేయండి. ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద, ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి, మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. కంగారు పడద్దు. 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్, రుద్రాక్ష పెండెంట్ ఒకటి ధారణ చేయండి. ఇంకా అవకాశం ఉంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అసలు మీ సమస్య ఎందుకు వస్తుంది, ఇలా రాదు అనేది, ఎలా చేయాలి, ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటేనంటే ఒక శాస్త్రం కాదు ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అంటే, 13 శాస్త్రాలని చెప్తున్నాను. ఒక వ్యక్తి జాతకాన్ని 13 కోణంలో చూడటం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలు ఫ్యూచర్లో వస్తాయి, ప్రజెంట్లో ఉన్నాయి. అలాగే మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఆస్తులు కొంటారు, అలాగే ఎటువంటి ఆస్తులను అమ్మాల్సి వస్తుంది, వాటి నుంచి బయటపడేది ఎలా, ఆర్థిక స్థితి నుంచి మెరుగవటం ఎలా అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో. ఈరోజు గురువుగారు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 7207943999 88589995 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో సార్, నమస్కారం సార్, మీ పేరు? నా పేరు సూర్యపల్లి దుర్గాప్రసాద్. సూర్యపల్లి దుర్గాప్రసాద్ సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 5వ తారీఖు 2వ నెల 1983 సార్. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? ప్రసాద్ అని పిలుస్తారు. ప్రసాద్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? విజయవాడ. సార్ 5వ తారీఖు 2వ నెల 1983 కరెక్టే కదా సార్? కరెక్టే అండి. సార్ మీ సమస్య ఏంటి సార్? ఆర్థిక విషయం, ఒకటేమో ఆరోగ్యపరంగా. ఓకే, ఈ రెండింటి గురించి కనుక్కోవాలను. ఓకే దుర్గాప్రసాద్ గారు, ఒకసారి మీ జాతకం వివరాలు చూడండి. 5/2/1983 అన్నారు. బర్త్ నెంబర్ 5 ఆర్ డెస్టినీ నెంబర్ 1. ఎనివే బుధుడితో రవి అంటారు, ఇది ఆస్ట్రాలజీ ప్రకారం. సో అన్నీ బాగుండి అంగట్లో శనంటే ఈ జాతకంలోనే ఉందండి. బర్త్ నెంబర్ 5లో ఎప్పుడైతే ఉన్నారో మీకు పొట్ట స్టమక్ మీద ఒక పుట్టుమచ్చ కనపడుతుంది, అంటే డొక్క భాగం మీద కానీ స్టమక్ మీద కానీ. సో సెకండ్ హ్యాండ్స్ మీద కానీ ఒక పుట్టుమచ్చ కనపడుతుంది. ఎనివే ప్రసాద్ అనే పేరులోనే ఉంది. సాడ్ అంటే విచారము, అంటే బాధ. SAD సాడ్, దాని యొక్క అర్థము విచారము, బాధ. కాబట్టి అన్నీ ఉండి అంగట్లో శని. అనారోగ్య సమస్య ఎప్పుడు ఏదో ఒకటి, అది మైనర్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి బాధిస్తూ ఉంది మీ జాతకరీత్యా. అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటి అని అంటే, ప్రసాద్ అనే పేరు అసలు పిలిపించరాదు. అసలుకే మనకి టైం బాగున్నప్పుడు ప్రసాద్, ఎంతోమంది ప్రసాదులు బాగున్నవారు ఉన్నారు, నేను కాదన్న, కానీ టైం బ్యాడ్ అయినప్పుడు ఇదే ప్రసాద్ మనకి పామై కరుస్తుంది అని అంటారు. ఎందువలనగా ఆస్ట్రాలజీలో చూసుకున్నట్లయితే, ఆ న్యూమరాలజీలో చూసినా మీ జాతకంలో ఇక్కడ శని బలంగా ఉన్నాడు, లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. దాని మూలంగా ఏది ఎదరకు వెళదామన్నా వెనక తప్ప ఎదరకు వెళ్ళట్లేదు. ఆరోగ్యరీత్యా కూడా మిమ్మల్ని బాధించబడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే, టోటల్గా ఆహ్వానం. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రప్రథమ అధ్యక్షులుగా ఎన్నికైన జయంత్ పేరు ఎలాగా మరి? దుర్గాప్రసాద్ అనేది 100% బాగోలేదండి. మీరు చేయవలసిందల్లా దుర్గాప్రసాద్ అని 100% ప్రసాద్ అండి, PRASATH ప్రసాద్. ఈ రోజు నుంచి ప్రసాద్ అని రాసుకోండి. SAD బదులు SATH అని రాసుకోండి. అలాగే SD ప్రసాద్ అని రాసుకోండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ సో 37 టైమ్స్, ఆఫ్టర్ డిన్నర్ 37, ఉదయం 37 సార్లు, సాయంత్రం 37 సార్లు. ఇలా ఒక 5 కోర్సులు చేయండి. మీ లక్కీ నెంబర్ 1, అలాగే మీ అన్లక్కీ నెంబర్ 8 అని చెప్పాలి. బీ కేర్ఫుల్. నిద్ర ఎక్కువగా పట్టదు మీకు. అలా పట్టాలి అంటే నేను ఒక మంత్రం చెప్తాను, చేయండి. అలాగే 6, 7 గణేష్
మూడు కలిసిన ఒక రుద్రాక్ష, ఒకటి ఆరోగ్యము, ఒకటి ఐశ్వర్యము, ఒకటి విఘ్నాలు తొలగటానికి. ఈ మూడు కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. పూజ ప్రాణప్రతిష్ఠ చేస్తున్న రుద్రాక్షకి ఎక్కువగా మనకు ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి సందేహం ఉన్నా మా పర్సనల్ అపాయింట్మెంట్ కాల్ చేసినట్లయితే ఆ రుద్రాక్ష ఎలా ఏంటి అనేది కూడా వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకు నేను ఇచ్చే మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ, ఇక్కడ ఇందాకడే చెప్పాను, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభసన్నిధానం, కర్పూర దీపేన లభస్యదేహి నేరాజయే వెంకటనాథము నిత్యమని ఈ మంత్రం ఒకటి చేయండి. అలాగే ప్రతి నిత్యము కూడా క్లీం అచ్యుతానంద గోవింద, ఓం ఆరోగ్య క్షేమదాయ నమః ఈ 3 మంత్రాలను జపిస్తూ ఉండండి. ప్రతి నిత్యము కూడా మీకు అమ్మవారి గుడి, విజయవాడ అంటున్నారు కాబట్టి అమ్మవారి గుడి మన దగ్గరలో ఉంది కాబట్టి ఆదివారం రాహుకాల సమయంలో మీరు నిమ్మడప్పలు అంటే నిమ్మకాయని కోసి దాన్ని తిప్పి దాంట్లో 3 కులాల దారము, 3 కలిసిన నూనె అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అలాగే ఇంకొక నూనె ఏదైనా పర్లేదు, ఒక 3 నూనెలు కలిసిన నూనెని తీసుకెళ్ళి దాంట్లో పోసి జయస్తంభం దగ్గర దీపారాధన చేయండి, 2 పెట్టండి. ఇలా కనుక రాహుకాల సమయంలో ఇలా ఒక 11 ఆదివారాలు పెట్టేలోగా మీకు ఆరోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి, ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కొంచెం మెరుగైన ఫలితాలు పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. ఆ రాహుకాల సమయం అంటే 4 వస్తుందండి సండే. ఓకే అండి ప్రసాద్ గారు. ఓకే రైట్, గాడ్ బ్లెస్ యూ. చాలా మంది ప్రేక్షకులకు గురుగారి దగ్గరికి వచ్చి జాతక ప్రభావం తెలుసుకున్నారు. వారు ఏ విధంగా సక్సెస్ అయ్యారో వారి మాటల్లోనే విందాం. క్షణానికో సమస్య, అడుగుకో అవరోధం, వెంటాడే దురదృష్టం, కలసిరాని కాలం. ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? అంతు చిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ప్రోనాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, వాస్తు ఇలా 11 శాస్త్రాల ద్వారా మీకు సరియైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వివాహం కోసం వివాహానికి సంబంధించి నేను జేకేఆర్ సార్ని సంప్రదించాల్సి వచ్చింది. సార్ యొక్క అడ్రస్ మా చుట్టాల ద్వారా నేను వచ్చాను. సార్ నా యొక్క జాతకం చూశారు. చూసిన తర్వాత నవశుక్రవారాలు వ్రతం చేయమన్నారు. చేశాను. తర్వాత ఉంగరం ఇచ్చారు. ఉంగరం ధరించాను. ఆయన చెప్పి 6 నెలల్లో కంపల్సరీ వివాహం అవుతుందన్నారు. ఆయన చెప్పినట్టుగా 6 నెలల లోపే నా వివాహం జరిగింది. ఇప్పుడు నేను నా భార్య ఆనందంగా ఉన్నాము. దీనికి అంతటికి కారణం కూడా కేరళ న్యూమరాలజిస్ట్ గారు జేకేఆర్ సారు. ఆయన యొక్క దయవల్ల ఇదంతా జరిగింది. ఇదంతా జేకేఆర్ న్యూమరాలజీ సారు థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం. నా పేరు నాగరాజు అండి. బంగారు పని చేస్తాను. నాకు కొంతకాలం నుంచి పని ఉండట్లేదు. అప్పుడు మా ఒడి దగ్గరికి వచ్చేవాళ్ళు సార్ గారి గురించి చెప్పారండి. అప్పుడు వచ్చి నా జాతకం పరిశీలించారు. తేడాలు అంటే సరి చేశారు, అన్నీ చెప్పారు. అలా చేశారంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది. నేను సార్ గారి దగ్గరికి వచ్చినాక నాకు చాలా బాగుంది. ఎవరైనా బాధల్లో ఉంటే సార్ గారిని కలిస్తేనే బాధలు పోతాయి. ఆయన చెప్పిన మంత్రాలే కానీ, ఆయన చెప్పిన మాటలే కానీ, ఆణిముత్యం లాంటి మాటలు నాకు చెప్పారు. అవన్నీ నేను పాటించాను. నా పరిస్థితి చాలా బాగుంది, సంతోషంగా ఉన్నాను. ప్రేక్షకులకి నమస్కారం. గారి దగ్గరికి మా బాబు వివాహం గురించి వచ్చాను. అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే, నాకు ఇలా పూజలు చేయాలమ్మా, 9 వారాలు లలితాంబ పూజలు చేయాలని చెప్పారు. నేను 7 వారాలు పూజలు చేయటం మొదలు పెట్టగానే 7వ వారంలోనే నిశ్చితార్థం జరిగిపోయింది. తర్వాత 2 నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది. అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు, ఒకటేమో రత్న ఉంగరం పెట్టమన్నారు, పెట్టించాను. అయితే ప్రతి విషయంలో కూడా మాకు జేకే గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్నీ బాగా జరిగినాయి. చాలా అప్పుల్లో ఉండి జేకే గారి దగ్గరికి వచ్చాను. అప్పులు పోయినాయి, అన్ని బాధలు తీరిపోయి కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను. పేరు గంటా మోహన్ రావు అండి. జేకే గారి దగ్గరికి మా అబ్బాయి పెళ్లి కోసమని వచ్చారండి. అది జరిగిందండి. రుద్రాక్ష ఒకటి ఇచ్చాడండి. మా అబ్బాయి పూజ చేశాడండి. చేస్తే శుభ్రంగా జరిగిపోయిందండి. పెళ్ళి అయిపోయింది. ఆయన చెప్పినట్టు అయిపోయింది. ఆయనకి కృతజ్ఞతలో తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు 5-6 తడవలు వచ్చారండి ఆయన దగ్గరికి. ఏ సలహాకైనా ఇక ఆయన తీసుకుంది, నేను చేస్తలేదండి. సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనలాంటి ప్రజల అందరి శ్రేయస్సు కోసం తన అమూల్యమైన కాలాన్ని వినియోగిస్తూ
మనకు ముందు ముందు రాబోయే తరాల వారికి కానీ మన బిడ్డలకు కానీ మన భవిష్యత్తుకు కానీ ముందు చూపుతో మార్గదర్శకంగా చూపిస్తూ జేకే గారు ఇచ్చే మంగళవారం 10:30 ప్రోగ్రాం చూసి ఆనందించి నా వరకు నా జీవితానికి ఏదన్నా వెలుగు దొరుకుతుందేమోనని డిసెంబర్ 24 గుడివాడ వెళ్ళాను. గుడివాడ వెళ్ళి, సార్ నాకు అసలు బ్రతకాలని లేదు, నేనేం చేయను అన్నా. నీ ఆయుష్ నీ చేతిలో ఉందా, దేవుడి దగ్గర ఉందా అన్నారు ఆయన. సార్ నేను ఎలా బతకాలి, నాకు భర్త లేడు, చనిపోయారు అని అన్న తర్వాత ఒక పావు గంటలో ఇప్పుడు మీకు చెప్పిన మంత్రాలన్నీ నాకు ఇస్తూ ఇదిగో ఈ రుద్రాక్ష ఇచ్చారు, తర్వాత ఈ చేతి ఉంగరం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి ఆ మంత్రాలు జపించి నేను 40 రోజులు దీక్షగా చేస్తూ నేను చనిపోదాం అనుకున్న దాన్ని కూడా ఇవాళ నా జీవితంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని నమ్ముతూ, నాకు 3 పిల్లలు అయితే 3 అమెరికాలో మంచిగా సెటిల్ అయ్యి నాకు గ్రీన్ కార్డు అప్లై చేసి ఉద్యోగం చూసి రోజు నీకోసం ఎదురు చూస్తున్నావు అమ్మా అని అంటున్నారు. ఇవాళ 3 జీవితాలు చాలా బాగున్నాయి. అది జేకేఆర్ గారి పుణ్యమే సార్, చెప్పలేదు. నమస్కారం అండి, నా పేరు దాకమూరి ఏవేరు. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2008లో జాబ్లో జాయిన్ అయినా. 2009 నుంచి సైట్ కొందామని చూస్తున్నానండి. ఏ సంవత్సరం కూడా కుదరలేదు. ఒకసారి ఆర్టీసీ బస్సులో ఇలాగే నేను టికెట్లు కొడుతుండగా మా తెలిసిన కాటూరు అతను సుబ్బారావు గారు ఇలాగే పరిచయం అయితే ఆయనతో ఇది నా సమస్య అని చెప్పాను. ఆయన పలానా జేకేఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, నీకు ఏమైనా సమస్య ఉంటే ఆయన పిలుస్తారని చెప్పగా నేను ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చాక సార్ని కలవటం జరిగినాక ఆయన జాతకం అంతా చూసి నా పేరులోని కొంచెం మార్పులు చేశారు. నా పేరులో అక్షరాలు మార్చి రోజుకి 58 సార్లు 58 రోజులు రాయమన్నారు. రాసి ఒక ఉంగరం కూడా నా జాతకరీత్యా ఒకటి ఇచ్చారు. అది పెట్టుకున్న ఒక నెల తర్వాత ఆటోమేటిక్గా నేను అనుకున్న స్థలమే నేను అనుకోకుండానే నాకు కలిసి వచ్చి ఆయనే పిలిచి ఆ స్థలం నాకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం న్యూమరాలజీలో జరిగిందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదంతా మన జేకేఆర్ గారి చలవే. సార్ గారికి నమస్కారం. క్షణానికో సమస్య, అడుగుకో అవరోధం, వెంటాడే దురదృష్టం, కలసిరాని కాలం. ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? అంతుచిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ప్రోనాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, వాస్తు ఇలా 11 శాస్త్రాల ద్వారా మీకు సరియైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు గురువు గారు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 7207943999 88589995 నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు శంకుల గురించి మనం మాట్లాడుతాం. ఈ పూజలో చేసిన శంఖాలని మన ప్రేక్షకుల కోసం ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే దక్షిణాది శంఖాలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నేను హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉండడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే విజయవాడలో, ప్రతి ఆదివారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్. కాబట్టి ఈ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా స్వయంగా నా చేతుల మీదుగా శంఖాన్ని తీసుకునే భాగ్యం ఉంది. కాబట్టి ఆ శంఖం వివరాలు ఏమిటి, ఎలా పొందాలి అనేది స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తారు. అలాగే ఈ దక్షిణాది శంఖం పెట్టుకోవటం వల్ల పూజ కాల సర్ప నాగదోషాలతో పాటుగా ఐశ్వర్యత జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు పూజ జరిగిన శంఖం కాబట్టి అక్షయ పాత్రలాగా మన ఇంట్లో మనకి కోరికలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఒక రెడ్ క్లాత్ కానీ ఈ శంఖం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక రెడ్ క్లాత్ తీసుకుని ఆ రెడ్ క్లాత్ పైన 11 వైట్ పేపర్ పైన 11 కోరికలు రాసుకుని ఆ రెడ్ క్లాత్ పైన పెట్టి శంఖం పెట్టి ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అంటూ ఎర్రపూలతో ఓం హ్రీం సకల దారిద్ర వినాశిన్యే ధనధాన్యం సమృద్ధ్యం దేహి దేహి స్వాహ అంటే సకల దారిద్రాన్ని పారదోలే
అంటే బంగారు తల్లి లాంటిది ఈ యొక్క దక్షిణావర్త శంఖం. అక్షయ తృతీయ రోజు జరిగిన పూజ జరిగిన శంఖం కాబట్టి అక్షయ పాత్రలాగా ఉంటుంది. అందుకని ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ అన్నాం, అంటే లక్ష్మీదేవి అగ్రజుడా అని. కాబట్టి ఎవరైనా ఈ శంఖంలో కావాలని అనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఆ ఫీజు వివరాలు తెలియజేస్తారు. స్వయంగా మీరు వచ్చి ఆ శంఖాన్ని విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉంటాను కాబట్టి స్వయంగా నా చేతుల మీదుగా కూడా తీసుకున్న భాగ్యం ఉంది. ఈరోజు విజయవాడ, రేపు గుడివాడ, సోమవారం నాడు, మంగళవారం హైదరాబాద్లో ఉంటుంది. హలో అమ్మా, మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి, మీ పూర్తి పేరు చెప్పండి సార్. సయ్యద్ చాంద్ బాషా అండి. షేక్ చాంద్ బాషా అండి. సయ్యద్ చాంద్ బాషా అండి. సయ్యద్ చాంద్ బాషా సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 16/1985 సార్. 16/1985 సార్. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? భాష అని పిలుస్తారు సార్. భాష. భాష స్పెల్లింగ్ ఏమి రాస్తారండి మీరు? ఓకే ఓకే. చాంద్ భాష అన్నారు కదా, SD అని రాస్తారా మీరు? SD అని పెడతామండి అప్పుడప్పుడు. ఓకే, అసలు మీరు రాసేది ఏంటి? SD అని రాస్తారు. SD అని రాస్తాను. SD చాంద్ భాష. SD చాంద్ భాషలో సైన్ చేస్తామండి. ఓకే, మీ సమస్య చెప్పండి. ఆర్థికంగా బాధలు ఉన్నాయి సార్. ఆర్థికంగా బాధలు ఉన్నాయి. ఓకే సార్, మీ బర్త్ అంటే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోండి. 16/1985. ఓకే, బర్త్ నెంబర్ 1 డెస్టినీ నెంబర్ 3. ఎప్పుడైతే గురు రవిల కలయిక అంటారు, గురు రవిల కలయిక ఎలా ఉంటుందంటేనండి, ఏదైనా సరే అనుకున్నాము అంటే అది లేట్ ప్రాసెస్ అనమాట, వెంటనే అవ్వదు. ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చినా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, లేక కొన్నిసార్లు రావు. ఎనివే మీరు అప్పులు చేయాల్సిన సందర్భం కూడా కనపడుతుంది జాతకరీత్యా. అది ఎక్కువ వడ్డీలు తేవటం, కొన్నిసార్లు మెంటల్గా కొంచెం సఫర్ అవటం కూడా కనపడుతుంది. మీకు మాత్రము హ్యాండ్స్ మీద ఒక పుట్టుమచ్చ, లెగ్స్ మీద కానీ ఒక పుట్టుమచ్చ కనపడుతుంది. ఎనివే ఏమండి చెప్పండి. ఓకే ఓకే, మీకు తలనొప్పి ఎక్కువగా కనపడుతుందండి. హెడేక్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా మాట పడని మనస్తత్వం. జీవితంలో ఏదో సాధించాలని తపన తప్ప సాధించిన పరిస్థితి అయితే ఇంతవరకు లేదు. ఇప్పుడు వరకు 0 బ్యాలెన్స్ లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఓకే అండి. చాంద్ భాష, BASHE అన్నారు. భాష అంటే 12వ నెంబర్ అండి. చాంద్ భాష అని పిలుస్తారండి ఎవరన్నా మీకు? అప్పుడప్పుడు పిలుస్తారండి చాంద్ భాష అని. ఇంట్లో ఏమో చానా అని పిలుస్తారు. చానా అని పిలుస్తారు. ఓకే అండి, ఈ రోజు నుంచి మీరు చానా అని పిలుస్తారండి? ఇంట్లో పిలుస్తారండి అమ్మ నాన్న. ఓకే అండి, అయితే చానా అని పిలిపించుకోండి. చానా ఇస్ వెరీ గుడ్. సో చాంద్ భాష అని పిలిపించుకోవాలి అని అంటే కనుక మీరు CHANA చానా, CHAAN అండి, CHAAN చాన్, BASHE భాష, చాన్ భాష అని చెప్పి SDI వదిలేసేయండి. చాన్ భాష 27 సార్లు ఉదయము, 27 సార్లు సాయంత్రము, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 27, ఆఫ్టర్ డిన్నర్ 27. ఇలా 27 రోజులు రాయండి. ఒక రోజు గ్యాప్ వదలండి. మరలా 2nd కోర్స్, 3rd, 4th, 5th ఇలా 5 కోర్సులు చేయండి. మీ లక్కీ నెంబర్ 9వ నెంబరు, 1వ నెంబరు, 5వ నెంబరు. అన్లక్కీ నెంబర్ 6వ నెంబరు, 8వ నెంబరు. మీకు ఉత్తరము, తూర్పు దిక్కులు చాలా బాగుంటాయి. కంగారు పడుతూ ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ వస్తుంది. మీకు నమ్మకం ఉన్నట్లయితే కనుక, అంటే మీరు చాన్ భాష అని అంటున్నారు కాబట్టి మీకు కనుక ఈ మంత్రాల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఈ పేరు అందరికీ వర్తిస్తుంది. దీంతో మతంతో పని లేదు. ఈ పేరు రాస్తేనే రిజల్ట్ వస్తుంది. దీంతో పాటు అడిషనల్గా మీకు కనుక ఏమాత్రం నమ్మకం ఉన్నట్లయితే నేను ఇచ్చే మంత్రాన్ని ప్రతినిత్యం చేసి వినాయకుడి గుడికి, సాయిబాబా గుడికి, ఈ 2 గుళ్ళకి మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే అండి, నేను చెప్తాను, రాసుకోండి. ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అనే మంత్రాన్ని చేయండి. వినాయకుడి గుడికి వెళ్ళి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అలాగే సాయిబాబా గుడికి ప్రతి గురువారం కూడా వెళ్ళి కందులు తీసుకుని పిడికడు 11 ప్రదక్షిణ చేసి ఆ దునిలో వేయండి. సాయిబాబా గుడిలో వెనకాల దుని ఉంటుంది, ఆ దునిలో వేయండి. ఆ తర్వాత పులిహార పొట్లము, దద్దోజనము అనంటే పెరుగన్నం చిన్న చిన్న పొట్లాలుగా కుంటివాడు, గుడ్డివాడు ఎవరైతే సాయిబాబా గుడి ఎదురుగా ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇలా 11 గురువారాలు చేయండి. ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. చాన్ భాష అని పిలిపించుకోండి, ఒక ఏ యాడ్ చేయండి, మిగతా లెటర్స్ అన్ని వదిలేసేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ చాన్ భాష గారు. ఈరోజు గురువుగారు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 7207943999 88589995 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
హలో హలో సార్ నమస్కారం అండి, మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు సార్. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. ఓకే సార్. బి ఆదినారాయణ. అవును సార్. అవును సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ ఫిబ్రవరి 11 73 సార్. 73 ఆదివారం సార్. 11వ తారీఖు 2వ నెల 1973 సంవత్సరం కరెక్టే కదా సార్? అవును సార్. అవును సార్. అవును సార్. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? ఆదినారాయణ పిలుస్తారు సార్. ఆదినారాయణ పిలుస్తారు సార్. ఆదినారాయణ అని పిలుస్తారా? అవును సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు సార్. గుంటూరు. సార్ మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ నాకు ఆర్థిక పరిస్థితి బాగట్లేదు సార్, అన్ని గొడవలు. ఓకే అండి, ఓకే ఆదినారాయణ గారు, మీరు మాటల్లో నెంబర్ 1, ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 2 అలాగే 6, సో బర్త్ నెంబర్ 2 ఆర్ డెస్టినీ నెంబర్ 6 అంటే శుక్రుడు చంద్రుడితో కలయిక. ఎనీవే జీవితం, పర్సనల్ జీవితం కూడా మీకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి, మాటలు చెప్తారు, ఎదుటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, మీ జీవితంలో మాత్రం పెద్దగా ఉపయోగపడినట్టుగా లేవు. అయితే మీ జాతకం ప్రకారం మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, ఆదినారాయణ అనే పేరులో ADHI రాస్తారు, మీరు ADHE అని రాయండి, ఐ బదులు DHENARAYANA ఆదినారాయణ. ఇన్షియల్ వదిలేయండి, DHE పెట్టుకుని ఉదయం 32 సార్లు సాయంత్రం 32 సార్లు రాయండి. ఇలా ఒక ఉదయం 32 సాయంత్రం 32 రోజులు రాస్తే కోర్స్ అండి. మళ్ళీ సెకండ్ కోర్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కోర్స్కి ఒక రోజు గ్యాప్ వదలండి. మీ అల్లకి నెంబర్ 9వ నెంబర్ అండి. అలాగే మీకు పర్సనల్ భాగాల పైన ఒక పుట్టుమచ్చ కనపడుతుంది, అలాగే మోకాళ్ళ మీద ఒక పుట్టుమచ్చ, అంటే కాళ్ళ మీద ఒక పుట్టుమచ్చ కనపడుతుంది. ఎనివే కోపం వస్తుంది, వెంటనే కరిగిపోద్ది. ఎనివే ఏ వ్యాపారం చేసినా కొంతకాలమే డిపెండెంట్ నెంబర్ అంటారు. ఈ నెంబర్కి ఎదుటి వాళ్ళపైన ఆధారపడటం. సో ఒక్కసారి పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. మరిన్ని వివరాలు మీరు జీవితంలో ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఎలా పొందాలి అంటే, జాతకరీత్యా డెవలప్మెంట్ ఉంది కానీ ఆటోమేటిక్గా జీవితంలో డెవలప్మెంట్ రావట్లేదు, దాన్ని పొందాలంటే ఎలా, ఏం చేయాలి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ప్రతి నిత్యము కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, మీకు నాగదోషం కూడా కనపడుతుంది. ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి 11 ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది, కంగారు పడద్దు, ఇది చేయండి. 6 ముఖాల రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి. ఇంకా మరిన్ని వివరాలు ఏం తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే దాన్ని ఎలా కలవాలి, ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ ఆదినారాయణ గారు. గురుగారు, అదేవిధంగా మీరు 13 కోణాల్లో జాతకాలు చూస్తారు కదా, అంటే మీరు న్యూమరాలజీ కాకుండా ఇంకా ఏమేమి చూస్తారో ఒక్కసారి మా ప్రేక్షకులు తెలియజేయండి. తప్పకుండా. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చినప్పుడు వారి జాతకం సహజంగా డేట్ ఆఫ్ బర్త్ చూడగానే నక్షత్రము, లగ్నము, రాశి సహజంగా తీస్తాం ఆస్ట్రాలజీ ప్రకారం. న్యూమరాలజీలో ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పేరు ఉన్నదా లేదా అనేది సహజంగా న్యూమరాలజిస్ట్ చేసే పని. అయితే ఒక న్యూమరాలజీ కోసం ఒకళ్ళని, ఆస్ట్రాలజీ కోసం ఒకళ్ళని, అలాగే మంత్రశాస్త్రం కోసం ఒకళ్ళని కాకుండా 13 శాస్త్రములు కలిసి చెప్పేదే ఒక కేరళ సంఖ్య జ్యోతిషం. ఏంటి ఆ 13 శాస్త్రాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే దానికి తగ్గ రెమెడీ మీ పేరు, అలాగే కాలింగ్ నేమ్, పిలిచే పేరు కరెక్ట్గా ఉందా, టోటల్ నేమ్ కరెక్ట్గా ఉందా, అలాగే మీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి మనం కేరళ మంత్రశాస్త్రం ప్రకారం ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది కేరళ మంత్రశాస్త్రం అనేది చెప్తుంది. ఇంకా ఆస్ట్రాలజీ, లగ్నము, రాశి, దశ, అంతర్దశలు చెప్పేది ఆస్ట్రాలజీ, ఇది అందరికీ తెలిసిందే. ఇకపోతే మీకు ప్రశ్నాశాస్త్రం, ఎందుకని డేట్ ఆఫ్ బర్త్ లేదు వారికి ప్రశ్నాశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, అలాగే ఫేస్ రీడింగ్, హస్త సాముద్రిక, అలాగే ఏ డైరెక్షన్లో మీరు వాస్తు ఏ డైరెక్షన్లో ఉండాలి, ఇలా చూసుకుంటే మొత్తం కలిసి 13 కోణాలలో ఆ వ్యక్తి జాతకాన్ని పరిశోధించిన తర్వాత దానికి తగ్గ రెమెడీస్ ఇవ్వటం చేత సక్సెస్ అనేది 100%, 99 కాదండి, ఆ 100కి 100% సక్సెస్ సాధించి తీరుతారు అని నేను ఎప్పుడు కూడా బల్లగుద్ది మరీ చెప్తుంటాను. అలాంటి ఉదాహరణ ఒక సక్సెస్ స్టోరీ మీ అందరికీ తెలియజేస్తాను. ఆ సక్సెస్ స్టోరీ, ఆ యొక్క అడ్రస్, వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. నిజమైన శ్రీచక్ర ఛానల్లో జేకేఆర్ గారు చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, నిజమా అని కనుక మీరు తెలుసుకోవాలంటే సక్సెస్ అయిన ఫోన్ నెంబర్ని ఇస్తున్నాను, మీరే కాల్ చేసి స్వయంగా వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఆయన పేరు ఎన్ దొరబాబు. ఆయన వెంటనే రాగానే ఆయన జాతకంలో పేరు బావక అక్షయ్ దొరబాబుగా మార్చడం జరిగింది. ఏమిటి ఆయన సమస్య అంటే, MBA చేశాడు,
జాబ్ లేదు, జీవితం అంటే విరక్తి, ఏం చేయాలి, అసలు భయం, మనం అసలు సెట్ అవుతామా లేదా అని. ఎప్పుడైతే ఈ కోర్సు 2 కోర్సులు రాయటం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అతని పైన అతని కాన్ఫిడెంట్ లెవెల్స్, కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని ఆశ్రయించిన తర్వాత అతనిలో వచ్చిన ధైర్యం అంటే చెప్పలేనంత. అది నా మాటల ద్వారా కన్నా వారి మాటల ద్వారా మీరు విందురు. కానీ అయితే వెంటనే ఆయనకి SBI నుంచి లీజుకి ఒక బ్రాంచ్ తీసుకుని, ఒక పల్లెటూరులో బ్రాంచ్ తీసుకుని 100 మంది 1000 మంది అప్లికేషన్ పెడితే ఆ 1000 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వచ్చింది. ఆ ఒకళ్ళు మొట్టమొదటి పర్సన్ అక్షయ్ దొరబాబు. వెంటనే ఆ బ్రాంచ్ని మెయింటైన్ చేస్తూ తర్వాత ఇంకా 2 బ్రాంచ్లు అతనికి రావటం, టోటల్గా 3 బ్రాంచ్లు నడుపుతూ నెలకు 30 నుంచి 50,000 రూపాయలు సంపాదిస్తూ ఈ రోజున హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈరోజు చెప్తాడు ఆయన, నేను ఈ పేరు రాస్తున్నాను, సారిచ్చిన మంత్రశాస్త్రం ప్రకారం చేస్తున్నాను, సారు పెట్టమన్న దక్షిణార్థ శంఖం, కోర్కెలు తీర్చడి కామధేను అనే శంఖాన్ని నేను నా ఇంట్లో పెట్టుకున్నాను, చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందాను, ఇది నిజము అని చెప్తున్నారు. ఇవాళ హ్యాపీగా ఉన్నాను, మనోధైర్యంగా ఉన్నాను, ఏదైనా సాధించగల ధీమా నాకు కేరళ సంఖ్య జ్యోతిషం JKR గారిని కలిసి నాకు వచ్చింది. అందువల్ల ఎవరైనా ఫోన్ చేస్తే నాకు జరిగిన అనుభూతిని అందరికీ షేర్ చేసుకుంటానని వారే స్వయంగా ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీరు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్న సందేహం ఉన్నది నిజమా అని తెలుసుకోవాలనుకుంటే మీరే స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు. వారి అడ్రస్ వచ్చి రాయచోటి, కడప జిల్లా, NGO కాలనీ, డోర్ నెంబర్ 51/200-9. సో NGO కాలనీ, కడప జిల్లా, రాయచోటి. అయితే వారి యొక్క ఫోన్ నెంబరు, వారి పేరు N అక్షయ్ దొరబాబు. ఫోన్ నెంబర్ 970-364-4565. మరొకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 970-364-4565. మీరే కాల్ చేసి తెలుసుకోండి ఇది నిజమా అనేది. ఎందుకనంటే మాటలతో చెప్పేది కాదు, చేసి చూపెడుతుంది ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. ఎందరో జీవితాల్లో అద్భుతమైన ఘన విజయాల్ని ఇచ్చింది ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. మా బ్రాంచులు గుడివాడ, హైదరాబాద్, విజయవాడలో ప్రజెంట్ అందుబాటులో ఉంటున్నాం. అలాగే భీమవరం, ఏలూరులో కూడా వారంలో ఒక రోజు ఉండటం జరుగుతుంది. ప్రేక్షకులు గమనించండి, మీరు ఏ ప్రాంతాల వారైనా సరే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేస్తే నేను ఎక్కడ ఉండేది, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేది కూడా తెలియజేస్తారు. అలాగే జాతకానికి అందరూ తెలిసి ఒక కోణంలో చూసేది కాదు ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. 13 కోణాలని ఒకేసారి మీ జాతకం పైన ఇంప్లిమెంట్ చేసి మీ సమస్యకి, అనారోగ్యమైన అలాగే ఆర్థికమైన సమస్య ఏదైనా, వివాహమైనా సరే దానికి తగ్గ పరిష్కారాన్ని మీకు అక్కడే ఇలా చేసుకుంటే ఇన్ని రోజుల్లో వస్తుందని ముందుగానే చెప్పి పంపుతుంది. అలా మీరు చేసినట్లయితే డెఫినెట్గా వస్తుంది. ఏవీల ద్వారా చూపిస్తున్నాం. ఇంకా మరిన్ని సక్సెస్ స్టోరీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో JKR న్యూమరాలజీ, JKR 366లో లాగిన్ అవ్వండి. మరిన్ని సక్సెస్ స్టోరీస్, మేము చేసే పూజలు అన్నీ కూడా మీరు తిలకించవచ్చు. అలాగే మొన్న అక్షయతో జరిగిన దక్షిణార్థ శంఖం అందుబాటులో ఉంది. ఆ శంఖంని ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వారు, పొందాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఆ శంఖం విలువ ఎంత, వాల్యూ ఎంత, అది పొందాలంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయని తెలుసుకోండి. విజయవాడ వాస్తవ్యులకైతే ఈరోజు అందుబాటులో ఉంది. హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉంటున్నాం కాబట్టి స్వయంగా వచ్చి ఆ శంఖాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ శంఖాన్ని ఎలా, ఎంత అనేది ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. గురుగారు, మా ప్రేక్షకులకి చక్కటి జాతక ప్రభావాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. గురుగారు ఈరోజు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 7207943999 8858999935 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా దక్షిణావర్త శంఖాలు కూడా గురుగారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర శంఖాల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఈనాటి కేరళ సంఖ్యా జ్యోతిష కార్యక్రమం. వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. క్షణానికో సమస్య, అడుగుకో అవరోధం, వెంటాడే దురదృష్టం, కలసిరాని కాలం. ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? అంతు చిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కేరళ సంఖ్యా జ్యోతిష్యం. కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ JKR గారు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ప్రోనాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, వాస్తు ఇలా 11 శాస్త్రాల ద్వారా మీకు సరియైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. श्री सच्चिदानंद सद्गुरु
సాయినాథం నమో సాయి